ప్రభు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాం. బాగున్నారు కదండి. మరి నూతన దినాన్ని అనుగ్రహించినటువంటి దేవునికి మహిమ కలుగును గాక. చేశారు కదా, ఉదయకాల సమయంలో ప్రార్థన చేశారా? సంతోషంగా ఉన్నారు కదండి. అనుదినము మనం అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం కదా. దేవుని కృప నిశ్చయంగా మనకు తోడుంటుంది. ఎవరు కూడా భయపడకండి. ఉదయకాలం వేస్తుండగానే ప్రార్థన చేయండి. ఇంకా ఎవరైనా రక్షణ లేని వారు ఉంటే దయచేసి యేసయ్య మన కోసం రక్తం కార్చినాడు సిలువలో, మరణించి 3వ దినం తిరిగి లేచిన మహా గొప్ప దేవుడు కాబట్టి ఆయన యందు విశ్వాసం నుంచి రక్షణ పొందుకుంటే పాప విమోచన, పరలోక రాజ్యము, నిత్య రాజ్యము, మనకి భూలోకంలో కూడా సమాధానము కలుగుతుంది. దయచేసి పరిశుద్ధ గ్రంథంలో మనం అనేక కృపవార్త కోసం ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా నేటి వాగ్దాన భాగం యెహెజ్కేలు గ్రంథంలో 10వ అధ్యాయంలో 13వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనంలో, నేను వినుచుండగా తిరుగుడని సక్రములకు ఆజ్ఞ ఇయ్యబడెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను వినుచుండగా తిరుగుడని సక్రములకు ఆజ్ఞ ఇయ్యబడెను. చూడండి, దేవుడు కెరూబులు సరాపులను గురించి అనేక వివరణ చెప్పడం మనం వింటున్నాం అన్నమాట. అనేక విషయాలు మనకి ఇక్కడ తెలియజేస్తున్నాయి కదండి. కెరూబుల గురించి మనము ఇక్కడ దేవుడు వివరణ తెలియజేస్తుంది కాబట్టి అక్కడ దేవుడు ఆ యొక్క కెరూబుల మధ్యలో అనేక వివరణ బోధిస్తుంటుండగా అక్కడ ఒక చక్రం అగుపడుతుంది మనకి. చక్రము, ఆ చక్రము అనేకమైనటువంటి కన్నులు కలిగినటువంటి చక్రం అంటది. కన్నులు కలిగినటువంటి చక్రము. ఎస్, ఆ చక్రము భూలోకం అంతటా కూడా చూస్తూ ఉందనంట, గమనిస్తుంది. ప్రజలు ఎలాంటి జీవితం జీవిస్తున్నారు, ఎలాగ నడవడిక నడుచుకుంటున్నారని ప్రతి ఒక్కరిని గమనిస్తున్నట్లు మనం చూస్తున్నాం అన్నమాట. ఎవరు చూడలేదులే, దేవుడు చూడలేదులే అని ఎంతోమంది తన ఇష్టానుసారంగా జీవితాలు జీవించడం మనం చూస్తున్నాం కదా. ప్రభు నామములో మన అందరూ కూడా మారుమనసు పొంది దేవుణ్ణి స్తుతించి ప్రార్థించి, ప్రభా మా జీవితాలను కాపాడయ్యా, రక్షించయ్యా, మాకు రక్షణ దయచేయమని, పాపక్షమాపణ దయచేయమని, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, సమస్యల నుంచి విడిపించమని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. ఆయన చూస్తున్న దేవుడు కదా. ఎవరు నశించిపోవాలని ఆయన ఇష్టపడే దేవుడు కాదు. అందరూ అంతటా మారుమనసు పొందాలని ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు మన ప్రభు. దేవుని నామానికి మహిమ కలుగును గాక కదా. ఇప్పుడు దేవుడు చక్రం గురించి మాట్లాడుతున్నాడు. చక్రము, ఆగిపోయిన చక్రము తిరుగుడని దేవుడు సెలవిచ్చినప్పుడు చక్రం తిరగడం మనం చూస్తున్నాం కదా. ఎస్, ఆగిపోయినటువంటి చక్రాన్ని దేవుడు అది తీగ చెట్లు చేయగలడు కదా. మానవ జీవితంలో కూడా ఈరోజు మన జీవితాల్లో ఆర్థిక సమస్యల ద్వారా, ఇరుకుల ఇబ్బందుల ద్వారా, ఫైనాన్షియల్ ప్రాబ్లం ద్వారా, అనారోగ్య సమస్యల ద్వారా ఈరోజు నీ జీవితం ఆగిపోయిందా? దేవుడు చెప్తున్నాడు. దేవుడు తిరుగుడని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన తిరగండి. ఈరోజు ముందుకు నడవలేకపోతున్నావు కదా, సమస్యలు కొట్టమిట్టాడుతున్నావు, ముందుకు వెళ్ళలేకపోతున్నావా, కష్టంగా ఉందా? దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, తిరగండి, ముందుకు నువ్వు వెళ్ళు అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అనమాట. ఆ చక్రానికి ఆజ్ఞాపించినాడు కదా దేవుడు. ఈరోజు మన జీవితాలకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆగిపోయిన జీవితాలు ముందుకు వెళ్ళాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అనమాట. ఎంతమంది జీవితాలు ఇంకా లేదు నా జీవితం అని ఆగిపోయిన జీవితాలు ఎన్నో ఉన్నాయి కదా. దేవుడు ఈరోజు మరి మరలా నడవండి, ముందుకి వెళ్ళండి. మీరు ఆత్మీయ జీవితంలో కానీ భౌతికంగా కానీ ముందుకు వెళ్ళండి, నడవండి అని దేవుడు చక్రానికి ఆజ్ఞాపించినట్లు దేవుడు మన జీవితాలకి ఆజ్ఞాపిస్తున్నాడు కదా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దేవుడు మరి మన జీవితాలకి ఆజ్ఞాపిస్తే మన జీవితాలు ముందుకు వెళతాయండి. మరి దేవుని అడగాల మనం, ప్రభా నా జీవితాన్ని కొనసాగించండి, ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాం ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ఆగిపోయిన జీవితాలను కూడా ఆయన ముందుకి నడిపించగలడు. ఈరోజు ఎన్నో జీవితాలు మంచిగా తిరుగుతున్నటువంటి సమయంలో ఒకప్పుడు, ఇప్పుడు ఆగిపోయిన జీవితాలు ఎన్నో ఉన్నాయి కదండి. దేవుడు చెప్తున్నాడు, మరలా మీరు ముందుకి నడవండి, వెళ్ళండి. దేవుని వాక్యం సెలవిచ్చినట్లు, నేను వినుచుండగా తిరుగుడని చక్రములకు ఆజ్ఞ ఇయ్యబడెను. హల్లెలూయా. ఈరోజు నీ జీవితాలకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. మన జీవితంలో ముందుకు నడవండి, మెల్ల తిరగండి, ముందుకు వెళ్ళండి, వెనక్కి తిరగండి, ముందుకు వెళ్ళండి అంటున్నాడు దేవుడు. ఒక చక్రానికి చూడండి, ఒక బైక్ కానీ, ఒక బస్సుకు కానీ, ఒక ట్రైన్ కానీ, ఒక సైకిల్కి కానీ, అనేక వాహనాలకి చక్రాలు తిరిగినప్పుడు అది ముందుకు వెళుతుంది కదండి. చక్రాలు తిరగకుంటే అక్కడ జీవితం ఆగిపోతుంది. దేవుడు ఈరోజు ఆజ్ఞాపిస్తున్నాడు. చక్రాలు వాటికి ఎంతో అవసరం కదా. ఈరోజు మన జీవితంలో కూడా
ఆగిపోయిన జీవితాల్ని చక్రాలు తిరగాలని దేవుడు మరలా తిరగమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు నేను వినుచుండగా తిరుగుడని చక్రములకి ఆజ్ఞాపిస్తున్నాడు ఈ దేవుడు ఈరోజు. ఆగిపోయిన జీవితాలకి దేవుడు ఈరోజు ఆజ్ఞాపిస్తున్నాడు. నీ జీవితం ముందుకు నడుచును గాక అంటున్నాడు. నీ జీవితము అనేక విధాలుగా ముందుకు వెళ్ళును గాక, ముందుకు కొనసాగించబడును గాక అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. వాగ్దానం ఎత్తి మనందరం కూడా ప్రార్థించాలండి. ప్రభు, ఆగిపోయిన నా జీవితాన్ని ముందుకు నడిపించు ప్రభు. ఆగిపోయిన చక్రాలను తిరుగుడని ఆజ్ఞాపించగా ఆ చక్రాలు తిరిగినాయి. ఇప్పుడు నా జీవితాన్ని కూడా ప్రభు, ఆగిపోయిన జీవితాన్ని ఒక్క మాట సెలవిచ్చి ఆజ్ఞాపించు ప్రభు అని మనం అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆగిపోయిన మన జీవితాలు దేవుడు ఆయన ముందుకి నడిపించగలడు. ఆయన సర్వసృష్టికర్త అయిన దేవుడు, శక్తిమంతుడు. ఆయన మాట సెలవిస్తే చాలు అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి ఆయన జీవితాలు మన జీవితాలు ఆగిపోయినాయి. ఎంతమంది జీవితాలు ఈరోజు ఆగిపోయినాయి? ముందుకు నడవలేకపోతున్నారా? సమస్యలు ఇరుక్కొని పోయినారా? ఇబ్బందులు ఇరుక్కొని పోయినారా? ఆర్థిక సమస్యల్లో అప్పుల్లో ఇరుక్కొని పోయినారా? దేవుడు ఈరోజు ఆజ్ఞాపిస్తున్నాడు, నువ్వు ముందుకు నడువు, నువ్వు తిరుగు అంటున్నాడు దేవుడు. ఈరోజు నీ జీవితము టర్న్ అవ్వబోతుంది, తిరగబోతుంది. చక్రం తిరిగినట్లు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. ఏం బాధపడకండి. ఇరుకుల ఇబ్బందుల్లో దేవుడు ఈరోజు నేను చూస్తున్నాడు పరలోకం నుంచి. ఆయన అనేక కనులు కలిగి మన పరలోకాన్ని దృష్టిస్తున్నాడు. అంటే దేశాలంతటిని కూడా మన ప్రజల్ని దృష్టిస్తున్నాడు. అయితే తప్పులన్నీ ఒప్పుకో, అపరాధం ఒప్పుకోండి. ఖచ్చితంగా ప్రభువా నా జీవితాన్ని కాపాడయ్యా, రక్షించు ప్రభువా, నా జీవితాన్ని ముందుకు నడిపించు ప్రభువా అని మా అపరాధం తప్పులన్నీ ఒప్పుకొని దేవుని సన్నిధిలో మనం దీని మనసు కలిగి ప్రార్థన చేసినప్పుడు ఆగిపోయిన జీవితాల్లో దేవుడు ముందుకు నడిపించగలడు. ఆయన చక్రముల నీ జీవితాన్ని తిప్పగలడు ముందుకు. ఆయన అంతే అద్భుతంగా నీ జీవితం ఉండబోతుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఖచ్చితంగా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. నమ్మకంతో ప్రార్థించండి, నమ్మకంతో ప్రార్థన చేయండి. అద్భుతం దేవుడు మన జీవితం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఉదయకాల సమయంలో మనం ప్రేమించి మంచి వాగ్దానం ఇచ్చిన తండ్రి, హెచ్కేల గ్రంథంలో 10:13 ప్రభువా, అయా నేను వినుచుండగా తిరుగుడైన చక్రములకి ఆజ్ఞాపించినట్లు అయా మరి నాయన దేవా కెరూబుల మధ్య నాయన అనేక విషయాలు ఆయన సెలవేయడం మేము చూస్తున్నాం ప్రభువా. ఈ రోజు నాయన ఆగిపోయిన మా జీవితాలకు కూడా నాయన తిరగండి, మీరు ముందుకు వెళ్ళండి అని ఆజ్ఞాపిస్తున్నావు తండ్రి. ఆగిపోయిన జీవితాలన్నీ కూడా ముందుకు తిరుగును కాక తండ్రి, అవి నాయన ముందుకి చక్కగా వెళ్ళును కాక తండ్రి నాయన ప్రభువా. తండ్రి ఆశీర్వాదకరంగా ముందుకు నడుచును కాక తండ్రి ప్రతి ఒక్క జీవితం. తండ్రి మీకు వందనాలయ్యా. ఈ వాగ్దానం ప్రతి ఒక్క జీవితాల్లో మా జీవితాల్లో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగం నెలకు ఉద్యోగం దయచేయండి, వివాహం కాని వారికి వివాహం దయచేయండి. ఆగిపోయిన వారి జీవితాల్లో అద్భుతాలు జరుగును కాక తండ్రి. చక్రం తిప్పినట్లు వారి జీవితాలను తిప్పు ప్రభు నాయన. యవనస్తుల జీవితాల్లో కృప చూపించండి. గర్భఫలం నేను గర్భఫలం దయచేయండి ప్రభా. సుఖప్రసవాన్ని అనుగ్రహించిన గర్భిణీ స్త్రీలకి, రోగులందరినీ ముట్టి స్వస్థపరచండి. చేస్తాయా భయంకరమైన అరణ్యగలతో హాస్పిటల్ ఉన్న వాళ్ళందరినీ మీ వాక్కును పంపి స్వస్థపరచండి. ప్రతి విధమైన వాహనాల్లో ప్రయాణం చేస్తున్న ప్రయాణికుల్ని క్షేమం తెచ్చేయండి. ప్రతి విధమైన కీడుని యేసునామములో గద్దించి అయా ప్రతి ఒక్కరిని కాపాడమని ప్రార్థిస్తున్నా. కుటుంబాల్లో ఐక్యత తెచ్చేయండి, ప్రేమ తెచ్చేయండి. సంఘాల ఐక్యత తెచ్చేయండి, ప్రేమ తెచ్చేయండి. భార్య భర్తల మధ్యలో ఐక్యత, ప్రేమ కలుగును గాక తండ్రి. సమాధానం కలుగును గాక నాయన. వెడ్డింగ్ డే, యానివర్సరీ జరుపుకున్నటువంటి జీవితాల్లో తోడుని సహాయం చేయండి. మరొక నూతన దినాన్ని మనం కనికరించి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ప్రభావం మీ చిత్తం నెరవేర్చమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందినాం పరలోకపు తండ్రి. ఆమేన్.